కుర్చీలో రెడ్డి వారి సింహాసనం ఇది. అయితే దీనిపైకి నువ్వు ఎక్కకూడదు. నువ్వు మేము ఎక్కచ్చు. నేను ఎక్కకూడదురా. మీ నాయన తండ్రి మీ అవ్వ మొగుడు సంపాదించినాడు. బాడికి కూర్చో పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు. ఎవరు కూర్చొని కూర్చోకూడదంట. ఏఎస్ఆర్ సప్లర్ అంట. రెడ్డి వారి సింహాసనం ఇది. అయితే దానిపైకి నువ్వు ఎక్కకూడదురా. ఎక్కచ్చు. నువ్వు నేను కొట్లాడుకునేది వద్దు. ఎవరైనా పెద్దవాళ్ళు తడుగుదాం. పెద్దప్ప రా పెద్దప్ప బాగా లావుగుండవు దున్నపోతు మగం దేవుడు నిట్టిండవు రా ఓ న్యాయం చేతురా. కాదు పెద్దప్ప అప్ప చిన్నాడు చెప్పినాడు ఆడున్న సింహాసనము చెప్పినాడు పెద్దప్ప దాని మీదకి నేను ఎక్కకూడదంటే పోయి ఆయన చెప్పింది దాని మీద నువ్వు ఎక్కకూడదనే. ఎక్కకూడదు కూర్చోకూడదు. సరేలే ఆ మాట అడుగుదామని. ఏమన్నా పంచాయతీలు ఉంటారా పెద్దప్ప? బాగా లావుగుండవు ఏం తింటావేమ్మా? ఏమి తింటారా? గడ్డి తింటారేమ్మా? గడ్డి తినేటువంటి మా ఇంట్లో 6 బకెట్లు కుడుతుంది ఎత్తుకొని వెళ్ళిపో ఉప్పు వేసుకొని అట్లా తాగి కూర్చోపో. పో నా కొడక వెళ్ళవయ్యా వెళ్ళు. నన్ను లోపల రారా లోపలికి రా తెచ్చిట్టు రూపాయలకి తిన్నట్టుకు ఎత్తుకుని పోతాండి పడ్డే. దీనిపై నువ్వు కూర్చున్నావు కనుక తిన్నిటిగా శుభ్రపరచుమరా. ఏం కోళ్ళు దేవరా అప్పుడే తినేసినారు. కొలువు సుందరమైతున్నాడు. నువ్వు కదా అంతలోకి తుడిచమనిందియా? దాని పైన తుడచమంటే పైకి తుడచమని నేను ఏడా ఎప్పుడు మాట ముందు ఏడు పుట్ట వచ్చిందే. రాదులే అంత ఇంత మాటలకి ఎదుర్కొంటే జరంగిరం వస్తే అట్లా గాలిపోతే నడిమిలే కదా నీకు. వారి నడులు వస్తే మళ్ళీ వచ్చాయేమ్రా సాలిచ్చిగా కుయ్యో అదే మేడురా ఏమ్రా. నాకు బెల్లం కావాలి ఉంది కదా. నాకు తెల్ల బెల్లం కావాలి. మాకు ఎప్పాలప్పటికే చెప్పురా. ఐ లవ్ యూ. ఎవరికి రా? వీడియో కాల్ ఫోన్ మాట్లాడికి నీకు నెలలు జీతాలు ఇస్తాడు. ఇది ఏం చేయాలా? రెడ్డి వారు అలసిపోయినా మాకు ఒళ్ళు పట్టల్లా. బా పిస్కెట్ చేస్తుండు బా. ఏది గొంత మసాజ్ కొలువు సుంకారం. మన చేస్తాడు ఎంత పిచ్చికితే మసాజ్ అంటివే. మా మాకాలు కింద వరకు మసాజ్ ఆడటాడు పిస్తారా? నువ్వేళ జోబిలు సపోర్ట్ కాయలు పెట్టుకోండవా? మాకు సపోర్ట్ కాలు కదా. సపోర్ట్ కాదంట ఇంకావురా మళ్ళీ మెసేజ్ పెడతాడు 2 కాయలు. ఒరే నువ్వు ఫోన్ ఇచ్చారాడా మహామంత్రి? చూస్తుందా ఊరా మహామంత్రి? నేనే కొలువు కుటుంబన కూర్చున్నాను కావున. అవును. ఇప్పుడంత ప్రమణ కరిగి అరిగి నా భార్య అందాల రాణి అపురూపవతి సుందరాంగి కొండమ్మ దేవుని జార్మని పిలిపించారా? సరేలే ఏం చెప్తావు? అప్ప చెప్పినాడు రాళ్ళంటే చెప్పి అది పోరంటే మళ్ళీ చూస్తాండవే. ఉత్తరూపిన మగమ్మయ్య పెళ్ళైన 3 నెలలు కుదవబెట్టేసినాడు. సైనొంగరం ఎడవకి ఇడిపించిన వాళ్ళ అత్తని ఎత్తు కొట్టుకుంటా. చెప్పిన పని చేయి. చైను గురించి ఎవరు అడగలేడా? నేను చెప్పిన పని చేయి. ఎక్కడుందో అమ్మ పాటల పల్లకి వై ఊరేగే చురుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే నిన్నే చేరుకోనిదే గుండెకు సందడుందదే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరినడగాలి
జనాలకు పెట్టు మాకేడొద్దు కదా. నా దాని నడక ఎత్తునా ఇట్లా ఎత్తు. ఓకే ఓకే. నీలాల కను పాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి. రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలుకువలో కలని దురిస్తుంది. ఆ కలలు జాడ కళ్ళనెవరి నడగాలి, పాటల పల్లకి వై ఊరేగే తిరుగాలి. కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి. ఆ ఆ, ఆ, ఆ. పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది, ఊహల్ని కదిలించే భావాల ఉనికి ఏది. వెన్నెల గారమా అమ్మగారు